హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బాగున్నాను. నా వీడియోస్ చూసే వాళ్ళంతా కూడా బాగుండాలని అనుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ ఒక చిన్న వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంక ఈరోజు స్పెషల్గా వ్లాగ్ అంటే ఏం తీయలేదండి, కొంచెం వ్లాగ్ మాదిరి తీసానమాట. స్పెషల్ వ్లాగ్ కాదు కానీ ఒక చిన్న మిక్స్ వ్లాగ్ అనమాట, అంటే ఒక చిన్న మినీ వ్లాగ్ అనమాట. ఇంక ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ బట్టలతో స్టార్ట్ చేశాను. ఇంకా బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయి కదా, అన్నీ మిషన్లోకి అయితే వేసేస్తున్నానండి, వాషింగ్ వేస్తున్నాను. అయితే ఎర్లీ మార్నింగ్ రెయిన్ వచ్చేలాగా చాలా కూల్గా ఉందన్నమాట. నిజంగా అండి, చాలా చల్లగా ఉందన్నమాట. అయితే బెడ్షీట్స్ కూడా ఆరుతాయా లేదా అన్నంతగా ఆలోచిస్తున్నాను. చూద్దాం, ఎలా అయితే అలా అవుతుందని చెప్పేసి వేసేస్తున్నాను మిషన్లోకి. అలాగే ఒక షాంపూ ప్యాకెట్ కూడా వేసాను అనమాట, మంచి స్మెల్ వస్తాయని చెప్పేసి. ఇంకా అలాగే సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ కూడా వేస్తున్నాను అనమాట. సర్ఫ్ అయితే వెయ్యనండి మ్యాక్సిమం, బై మిస్టేక్ అయిపోతే తప్ప సర్ఫ్ అయితే వెయ్యను. లిక్విడే ఏమని చెప్తారు కదా ఎక్కువ శాతం, అందుకైతే ఇంకా నేను ఈరోజు సర్ఫ్ ఎక్సెల్ లిక్విడే తీసుకున్నాను. ఇంకా టైమర్ సెట్ చేస్తున్నాను అనమాట. బెడ్షీట్స్ కదా, పైన డస్ట్ అలా దుమ్ము రాకుండా కవర్ అయితే వేసానండి వాషింగ్ మిషన్కి. ఎందుకంటే ఎక్కువ దుమ్ము వస్తుంది, కలర్ వచ్చేసి వైట్ కదా అని చెప్పేసి నేను ఇది మీషోలోనే తీసుకున్నాను అనమాట. ఒక వీడియో కూడా చేశాను. ఇంకా బట్టలు ఫస్ట్ ట్రిప్ అయితే వేసాను. నెక్స్ట్ వచ్చేసి కసువు కొడదామని చెప్పేసి ఇంటి ముందర కసు అంతా చిమ్మేద్దామని ఇంకా పరకైతే తీసుకుంటున్నానండి. ఇంకా నిజంగా వాతావరణం చూస్తుంటే ఇప్పుడు నాకు నిజంగా ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించిందండి. నిజంగా కూల్ క్లైమేట్, చాలా చాలా చుట్టుపక్కల చూడండి నిజంగా మంచుతో కప్పబడినట్టు, నిజంగా అంత బాగుందన్నమాట. వెదర్ అయితే చాలా బాగుందన్నమాట. చూడండి, కసువు అయితే ఇంటి దగ్గర ఏమీ లేదు, ఆల్మోస్ట్ అంతా నీట్గానే ఉందన్నమాట ఇంటి ముందు. కానీ ఇంకా తప్పదు కదా, పొద్దున్న లేస్తే ఖచ్చితంగా ఇంటి ముందర కసువు అయితే కొట్టుకొని ఒక చిన్న ముగ్గుతో అయితే ప్రారంభించాలి. ఈరోజైతే నేను ముగ్గు వేయలేదండి ఇంటి దగ్గర. నేను యాక్చువల్గా రంగులు తెప్పించి ఒక చిన్న ముగ్గు అయితే వేయాలని చూస్తున్నాను. ఇంత చలి పెడుతున్నట్టు అనిపిస్తుందండి బయట అయితే కసువు కొడుతుంటే ఇంటి దగ్గర. అక్కడ మా ఇంటి దగ్గర అంత వైట్ పెయింట్ ఉండింది, నేను అక్కడ రెడ్ కలర్ అనేది నాకు ఇష్టం అని చెప్పి నేను వేయించుకున్నాను అనమాట. అది రెడ్ ఆక్సైడ్ టైప్లో ఉందన్నమాట. దానిపైన ముగ్గు వేస్తే బాగుంటుందా లేదా అని ఆలోచించాను. ఇక్కడ చూడండి, మా వాడంతా డిస్టర్బ్ చేస్తున్నాడు వీడియో తీస్తా అంటే. అటు ఇటు అడ్డొచ్చి అంతా ఇంత చల్లగా ఉందంటే ఇప్పుడు వర్షం వస్తుందేమో అని ఎలా ఉందండి. మళ్ళీ ఒక్క నిమిషానికే ఎండ వచ్చేస్తుంది. చూడండి, కసువు కొడుతుంటే నిజంగా ఎంత పెద్దగా ఉందో. ఇంటి ముందర గ్రౌండ్ అంతా కొట్టేసేయాలన్నమాట, అప్పుడైతే నీట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ మీ ఇంటి దగ్గర కూడా ఇలానే ఉందా? ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇంకా 1 more వీడియోస్ ఎలా ఉన్నాయనేది కొంచెం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఆఫ్ అయిందండి. సెకండ్ చూడండి, ఇంకా ఆఫ్ అయింది. బట్టలన్నీ తీసేద్దామని కల్లా ఎండ ఫుల్గా వచ్చేసింది. చూడండి ఎంత ఎండ వచ్చిందో, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నేను. చాలా వచ్చేసింది ఎండ. ఫోన్లో నా బెడ్షీట్స్ కూడా ఆరుతాయి, ఏ టెన్షన్ అయితే నాకు ఉండదు. ఇంకా బెడ్షీట్స్ అయితే సెకండ్ ట్రిప్ కూడా వేసుకొని లిక్విడ్ అయితే వేసేసాను అనమాట. ఇంకా థర్డ్ ట్రిప్ కూడా ఉన్నాయండి, ఇంకా అది వీడియోలో అయితే నేను ఏం చూపిను. ఇంకా ఇక్కడ బయట వేసినవన్నీ వేసేస్తున్నాను అనమాట. నిజంగా ఈ మిషన్ వచ్చి చాలా మంచి పని చేసిందండి బెడ్షీట్స్కి అయితే. బట్టలు అయితే పర్లేదు, మనం ఉతికి ఆరేసుకోవచ్చు. ఈ బెడ్షీట్స్ కోసం కొంచెం అట్లా నాకు తెలిసి మిషనే బెటర్ అని చెప్తాను. ఒప్పుకుంటే ఇంట్రెస్ట్తో పిండుకోవచ్చు. నాకు ఈ మిషన్ వచ్చినప్పటి నుంచి 15 డేస్కి ఒకసారి వేస్తున్నాను అనమాట బెడ్షీట్స్. కొంచెం చిన్నగా అలా ఉండేటివి 10 డేస్కి ఒకసారి వేస్తాను. ఇంకా వాటర్ ట్యాంక్ అయితే వచ్చేసింది ఇంటి దగ్గరికి. నేను వచ్చి అక్కడ ఇంకా కిందికి వాటర్ తీసుకొద్దామా అని చూశాను, కానీ వద్దులే ఉన్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ అయ్యాను అనమాట. కింద ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళంతా పట్టుకుంటున్నారు. చక్కగా పొద్దున్నే వచ్చేసాడు ఎర్లీ మార్నింగ్. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర అంతా ఆలికి ముగ్గులు అయితే పెట్టుకున్నారు. తర్వాత ఇక్కడ మొబైల్ షాప్లోకి అయితే వచ్చానమాట, సెల్ఫ్ కవర్ వేయించుకుందామని. ఇంకా అలాగే వచ్చేసి ఇంకా టీ పెట్టానమాట. ఇది వచ్చేసి మిక్సింగ్ టీ అని, టీలో అన్నీ మిక్సింగ్ వేశారనమాట. ఏదేదో కొత్త కొత్తగా చెప్పారనమాట. అన్నీ మల్టీ కలర్వి, చాక్లెట్ అండ్ గ్రీన్ టీ లీవ్స్ కూడా ఉంటాయంట, మరి నాకైతే తెలియదు. టీ అయితే బాగుంది, చాలా చాలా బాగుంది. ఇంక టీ అయిపోయిన తర్వాత గోరు చిక్కుడు ఫ్రై చేద్దామని ఇంకా ఉడకబెట్టేసాను అనమాట. ఈ గోరు చిక్కుళ్ళు
చపాతీ. ఈరోజు నైటు నాకు డిన్నర్ వచ్చేసి చపాతీ అండ్ గోరుచిక్కుడు ఫ్రై అండ్ ఒక చిన్న సలాడ్ అయితే తీసుకుంటాను. ఇక్కడ చూసారు కదా, ఇంకా మనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఒక సైడు పాస్తాకి రెడీ చేస్తున్నాను అనమాట. అలా చూసారా, ఓపెన్ చేయగానే కొన్ని కింద పడిపోయాయి అనమాట. భూమాతకి బదిలీ ఇచ్చేసాము ముందుగానే. వీడియో షేక్ చేస్తున్నాడు మా వాడు. వీడియో పెట్టొచ్చానా లేదా కదిలిస్తున్నాడు అనమాట, మొబైల్ కావాలని, గేమ్స్ ఆడాలని చెప్పి. చూసారు కదా, ఒక బౌల్ అయితే పెట్టేసుకొని ఇంకా తర్వాత అయితే పెట్టేసుకుందాం. మనం గోరుచిక్కుడు అయితే ఫస్ట్ ఉడకబెట్టుకున్నాం కదండి, కొంచెం సాల్ట్ వేసేసి. ఇక్కడ వచ్చేసి ఇంకా తిరువాతికి వేద్దామని చెప్పేసి అన్ని ఆనియన్స్ కట్ చేసి, కొంచెం కరివేపాకు, తిరువాతి గింజలు, 2 వట్టిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఒక ప్లేట్లో. పెట్టుకొని ఇంకా తిరువాత అయితే వేసేసాను అనమాట. కొంచెం బాగా మగ్గిన తర్వాత వేసేద్దాంలేని. కొంచెం అయితే అక్కడ వెల్లుల్లి పేస్ట్ సపరేటు, అల్లం పేస్ట్ సపరేట్ అయితే ఉందన్నమాట. జస్ట్ స్పూన్ అయితే యాడ్ చేశాను అనమాట. కొంతమందికి ఆ ఫ్లేవర్ నచ్చదు, నాకైతే నచ్చుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేస్తాను. ఆ పచ్చివాసన స్మెల్ అంతా పోయాక ఈ గోరుచిక్కుళ్ళు అయితే వేసేసానండి. చూసారు కదా, మనకి కొంచెం చపాతీలోకి అయితే బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. చూడండి, ఇంకా మనకు ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది. అక్కడ పవర్ పోయింది వచ్చిందండి, అందుకు మీకు వీడియో డిమ్ అండ్ డీప్గా కనిపించవచ్చు మేబీ. ఇంకా తర్వాత వచ్చేసి వాటర్ అయితే బాగా కాగాయండి. ఒక చిన్న గిన్నెలో అయితే వాటర్ తీసుకొని పెట్టేశాను. ఇంకా వాటర్ బాగా మసులుతున్నప్పుడైతే పాస్తాను, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఎందుకంటే పాస్తా ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా నీట్గా వస్తాయన్నమాట అలా ఆయిల్ వేస్తే. ఆల్మోస్ట్ ఇంకా మనకి పాస్తా ఒక సైడ్, గోరుచిక్కుడు ఫ్రై ఒక సైడ్ అయితే పెట్టేశాను. ఇంకా 2 పనిలో పని అయిపోతుందని. ఇక్కడ వచ్చేసి గోరుచిక్కుడు దగ్గర ఇంకా ఆల్మోస్ట్ మనకి ఫ్రై రెడీ అయ్యేకొచ్చిందని కొంచెం కొబ్బరి పొడి, ధనియా పొడి, కారం పొడి 3 మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇంకా కొత్తిమీర వేద్దామంటే అయిపోయిందండి. పైన కొంచెం కొత్తిమీర ఉంటే అలా పైన జల్లించేస్తానమాట. చపాతీలోకి చాలా బాగుంటుంది, మన నైట్ డిన్నర్కి అని చెప్పి చేసుకున్నాను. ఇంకా పాస్తా అయితే మనకి బాయిల్ అయిపోయినాయి. ఇంకా కొంచెం సింక్ దగ్గరకు తీసిపోయి డైరెక్ట్ చల్ల వాటర్లో ఆ జాలే అట్లానే పెట్టేశానండి. ఎందుకంటే చల్ల వాటర్లో కడిగేస్తే మనకు ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా ఉంటాయన్నమాట. ఇంక ఇప్పుడు మనం పాస్తా రెడీ చేయాలి. ఈవినింగ్ స్నాక్స్గా బాగుంటాయండి పాస్తా. ఇంకా కొంచెం చిల్లీ సాస్ కానీ, సోయా సాస్ కానీ, టమోటా సాస్ కానీ, సెజ్వాన్ సాస్ కానీ వేసుకొని చేస్తే చాలా బాగుంటాయి అన్నమాట. నా దగ్గర అయితే అవన్నీ ఏం లేవు ప్రజెంటు. ఇంకా నేను సింపుల్గా చేస్తున్నాను అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, ఒక చిన్న వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క అన్నీ చిన్నగా కట్ చేసుకొని వేయించుకుంటున్నాను అనమాట. మీ దగ్గర క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీస్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోండి. మా వాడికైతే అవన్నీ నచ్చదు, అందుకు సింపుల్గా చేసేస్తున్నాను. ఇంకా వచ్చేసి ఇంక నేను తర్వాత అంతా మగ్గిన తర్వాత పాస్తాలు వేసేసి కొంచెం పైన కొత్తిమీర చల్లి ఒక స్పూన్లో కొంచెం కారం పొడి వేసేసాను. ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. మ్యాగీ మసాలా కూడా వేసేసాను.